ప్రైజ్ లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బేతేల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ నుండి మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. మనం అందరం లేచి నిలబడిన ఎడల స్తుతి కీర్తన పాడుకున్నట్టు ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలాని ఈచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేయుదము. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు జీవించుచున్నారు గనుక మేమును జీవించవలనటువంటి తలంపుతో నీ ప్రియ కుమారుని యొక్క స్వరత్వము చేత మమ్మల్ని సంపాదించిన విధానం బట్టి జీవము కలిగిన రాళ్ళ వలె మేము కట్టబడినట్లుగా నీ జీవవాక్కులను మాకు ప్రసాదిస్తూ ఈ సహవాసమును వివిధ రీతుల్లో అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు. ఇదిగో గతించిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి మా జీవితాలకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైనటువంటి భాగ్యాన్ని ఎవరు అయినా విడిచిపెట్టుకోకుండా ఉండడానికి సహాయతను అనుగ్రహించండి. ఓ ప్రభా, ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ని మీరు పారద్రోలుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంతంగా నిన్ను ఆరాధన చేయడానికి మాకు కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ, మా జీవితాలకు దీవెన కలిగినట్లుగా కృపను అనుగ్రహించుమని మా ప్రభు జగద్ రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరమును ఆ విధముగానే నిలిచి ఉంటుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ కీర్తన పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి, నీ ఆత్మతో సేవించుడి. క్రీస్తు నీతిని దాల్చు కొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి, నీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియు రవియు జలదియు అరులు గిరులు చక్కగా సదమాలంబగు దైవ నామం సర్వదా స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి, నీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు భూమిలో స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి, నీ
సేవించుడి. గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాత కంబులు పరిహరించెడు తాతనే సేవించుడి. నీతి గలయ యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి. నీ ఆత్మతో సేవించుడి. దూతలు నరులు పొడమిని మొరలు వేటుచు దేవుని పరమునందు నాటి యేసు పాదములు సేవింతురు. నీతి గలయ యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి. నీ ఆత్మతో సేవించుడి. భక్తులు గూడు కొనియా బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వేణులతోడ విసుగు జల్లగజేయుడి. నీతి గలయ యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి. నీ ఆత్మతో సేవించుడి. ఆత్మ వివేకమేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకదేవు హర్షమున సేవింపవే. నీతి గలయ యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి. నీ ఆత్మతో సేవించుడి. నీ ఆత్మతో సేవించుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చొనవలసిందిగా మనం చేయించున్నాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 75వ కీర్తన చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 75. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుద్ధకాలమందు కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుతున్నది. అది సంభారంతో నిండి ఉన్నది, ఆయన దానిలో నుండి పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని తీర్చి మింగివేయవచ్చు. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించాను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును విందాము. ఆది కాండము 13వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు విందాం. పాస్టర్ గారు, సహోదరి సలోమి గారు వచ్చి చదివి వినిపించాలని మనవి చేస్తున్నాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము ఆది కాండము
13వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో మన విజ్ఞాపన ప్రార్థనలు చేయుదుము. దేవుడు మహాశ్రేష్ఠుడు. ఆయన మన జీవితములలో ఎన్నో కార్యాలని చేస్తూ ఈ విధంగా మన యొక్క పరిస్థితులన్నింటినీ ఆయన పాదాల యొద్దకు తీసుకుని వచ్చేటువంటి శ్రేష్టమైన తరుణాన్ని ప్రసాదిస్తున్నాడు. ప్రపంచమంతా కూడా ఈ COVID-19 చేత స్ట్రగుల్ అవుతుంటుండగా, మన దేశము అనేక దేశముల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై ఉంటుండగా దేవుడు కనికరించినట్లుగా ప్రార్థన చేద్దాం. నిరుద్యోగ సమస్య, ప్రభుత్వాలు పనిచేసేటువంటి తీరు అన్నీ కూడా మరి ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాయి కనుక దేవుడు రాబోయేటువంటి కరువు కాటకాలు ఇట్లాంటివన్నిటిని కూడా అదుపు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా మరి కోవిడ్ చేత స్ట్రగుల్ అవుతున్నటువంటి, అనారోగ్యం చేత తాకబడినటువంటి కుటుంబాల కొరకు అనేక మంది మరణిస్తున్నారు. అటు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముందుండి పోరాడుతున్నటువంటి వైద్య బృందాలు, పోలీసు బృందాలు, గవర్నమెంట్స్ వీటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వరదలు, వివిధమైన సమస్యల చేత అనేక ప్రాంతాలు కొట్టుమిట్లాడుతుండగా దేవుని యొక్క సహాయత, అందులో పనిచేస్తున్న వారి యొక్క ఆరోగ్యం కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుడి దినమున మనతో మాట్లాడినట్లుగా మన విజ్ఞాపన చేద్దాం. అతి త్వరలోనే సంఘాలు తెరువబడి ఆయన మహింపరిచేటువంటి పరిస్థితులు దేవుడు కల్పించినట్లుగా విజ్ఞాపన చేద్దాం. మన పేద పాస్టర్ గారు, మార్తమ్మ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహోన్నతుడ, మహిమగల మా తండ్రి, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. రాత్రికాలం అంతట్లో నీ కాపుదాన్ని ఇచ్చి మా ప్రభువా, మరొక దినాన్ని మా జీవితాల్లో దయచేసిన విధానం కొరకు నీకు వందనాలు. ఈ 9వ నెలలో మా ప్రభువా, మొదటి పునరుద్ధాన దినములో ప్రవేశించి నేను స్తుతించడానికి, మా ప్రభువా నేను కొనియాడటానికి, నీ స్వరాన్ని వినటానికి మాకు అనుగ్రహించిన ఈ కృప కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. ఆయన ప్రతి చోట సహవాసంగా కూడుకుంటూ అవకాశం లేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో మా తండ్రి నీ వాక్యాన్ని మాకు వివరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మహాప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. నాయనా నీకు వందనాలు మా ప్రభు. నాయన ప్రపంచమంతటా అలుముకొని ఉన్నటువంటి మా ప్రభు, ఈ వైరస్ని బట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం బాబు. నాయనా నీవు తప్ప ఎవరు దీన్ని అదుపులో ఉంచలేరు మా తండ్రి. సహాయం చేయండి. నీ మహోగ్రతను బట్టి మా ప్రభు, మానవుడి పైన మా ప్రభు నువ్వు చూపుతున్నటువంటి కోపానికి మా ప్రభు నాయన విధేయులమై ఉన్నటువంటి మేము నీకు విధేయులమవుతామని మా ప్రభు నాయన నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం బాబు. నీకు వందనాలు మా తండ్రి. ఆయన నీవు సృష్టించినటువంటి మానవుని నువ్వు కనికరించి నీ కటాక్షం చెప్పిన మా ప్రభు నాయన కాపాడమని ప్రార్థన చేసుకొనిచున్నాము. నాయన ఈ కరోనాను దూరపరచండి మా ప్రభు. దీన్ని అదుపులో పెట్టుకోండి. మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంది మా ప్రభు. అందరూ నీ వైపు చూస్తుండగా మా తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేసుకొనిచున్నాం బాబు. నీకు వందనాలు. ఈ వ్యాధిని బట్టి ఎంతమంది నష్టపోతూ ఉన్నారో మా ప్రభు, వారందరినీ మీరు కనికరించండి. ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేసుకొనిచున్నాము. ఎంతమంది నీ సన్నిధిలో కన్ను మూసారో మా ప్రభు, ఆ కుటుంబాలను మీరు ఆదుకోండి, ఆదరించండి, ధైర్యపరచండి బాబు. నీకు వందనాలు. ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు నీ రాక చాలా సమీపంలో ఉందని గుర్తెరిగిన వారమే మా ప్రభు. అప్రమత్తంతో మెలకువ జీవితంతో మా ప్రభు ప్రార్థన ఎడతెక్క చేస్తూ ముందుకు సాగే జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం బాబు. నీకు వందనాలు. ఈ కరోనాను బట్టి మా ప్రభు నాయన మరి కరువు కాలం వచ్చి కూర్చుంది మా ప్రభు. సహాయం చేయండి.
ప్రతి దేశాన్ని మీరు ఆదుకోండి మా ప్రభా. నాయన ఆ నాయకులతో మీరు మాట్లాడండి. ఎలాగ మా ప్రభా పరిపాలన చేయాలో వారికి నేర్పించమని అడుగుతున్నాను బాబు. నీకు వందనాలు. మా దేశాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. మా దేశ నాయకులను మీరు కనుకరించండి. మా దేశ నాయకులకి నీ ఆలోచన దయచేయండి మా ప్రభా. నెమ్మదిని సమాధానమును మరి చక్కని పరిపాలనను మా ప్రభా దేశానికి అనుగ్రహించేటట్టు కృప చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా రాష్ట్రం కొరకు నీకు వందనాలు. మా రాష్ట్ర నాయకులను మీరు కనుకరించండి. ఆయురారోగ్యములతో నింపండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభా. నాయనా నీ ఆలోచనతో వారిని నింపి మా ప్రభా మంచి పరిపాలన జరిగించగలిగేటట్టు కృప చూపమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా జిల్లాను కనికరించండి. ముఖ్యంగా మా కాకినాడ పట్టణం కొరకై ప్రార్థన చేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా మరణమే మా ప్రభా. నాయన భయంతో మా ప్రభు నాయన నీ వైపు చూస్తున్నటువంటి మమ్మల్ని కనికరించి యేసు నాయన ఈ వ్యాధి నుండి దూరపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆయన నీవు తప్ప ఎవ్వరూ చేయలేదు మా ప్రభు. ఆకాశం క్రింద ఉండగా ఏ భయము కలగదని సెలవిచ్చినటువంటి దేవుడు మా ప్రభు నాయన ఈ వైరస్ నుండి ప్రతి వారిని తప్పించి మా ప్రభు నాయన సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు మా ప్రభు. లోకమంతా అల్లాడిపోతూ ఉంటుండగా మా తండ్రి నాయన నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం మా ప్రభు. నీవు ఏదైనా చేయగల సమర్థనవు, నమ్మదగిన దేవుడు మా ప్రభు. నీ పాదాల దగ్గరికి వచ్చిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. సహాయం చేసి మా ప్రభు నాయన లోకమును శాంతిపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం యేసు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు మా ప్రభు నాయన. ఈ దినం కొరకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని వినటానికి ఎంతమంది సిద్ధపడి మా ప్రభు ఉన్నారో వారందరినీ మీరు కనికరించమని ప్రార్థన చేసుకుంటున్నాం యేసు. నీకు వందనాలు, స్తోత్రాలు. మాలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి బాబు. స్వస్థపరచండి, వారి అక్కర్లు తీర్చండి మా తండ్రి. మా యవనస్తుల కొరకై నీకు వందనాలు మా ప్రభు. వారిని తట్టు తిరిగేటట్టు సహాయం చేయండి యేసు. నీకు వందనాలు. నేను తిరిగేటట్టు కృప చూపమని అడుగుతున్నాను బాబు. ఉద్యోగాలు లేక ఎంతమంది సతమతం అయిపోతూ మా తండ్రి నాయన మా ప్రభు నాయన మరి వారు ఏ ఆలోచన లేక తిరుగుతున్నారో వారికి ఉద్యోగాలు ఇచ్చడం ద్వారా మీరు మహిమను పొందండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేసుకుంటున్నాము. వారి తల్లిదండ్రులకు మీరు తోడుగా ఉండు మా ప్రభు. వారి భారాన్ని దించి మా తండ్రి వారికి వివాహాలు చేయడం ద్వారా మీరు మహిమను పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం యేసు. నీకు వందనాలు, స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలను బట్టి నీ పాదాలు దరికొస్తున్నాం మా ప్రభు. నవమాసాలు నీ కాపుదలు దయచేసి సులువైన కాపునిచ్చడం ద్వారా మా ప్రభు మీరు మహిమను పొందండి స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభు. బిడ్డలేని వారి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాము. వారిని కనికరించండి, వారిని దర్శించండి మా ప్రభు. వారి లోటుని తీర్చి మా ప్రభు వారికి సంతోషాన్ని కలిగించమని మనం చేసుకుంటూ ఉన్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. వృద్ధులను మీరు కనికరించండి మా తండ్రి. నీ కాపుదల దయచేయండి మా ప్రభు. ఏ ఆశ్రయం లేక ఆదరణ లేక ఎంతమంది మా ప్రభు బిడ్డలున్నా అందరూ ఉన్నా మా ప్రభు ఆదరణ లేని స్థితిలో ఉన్నారు. వారిని మీరు కనికరించి నీ ఆదరణ చూపించమని అడుగుతున్నాను బాబు. వారి అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఏ తోడు లేనటువంటి వారికి నువ్వు తోడై ఉన్నావు బాబు. నీకు వందనాలు. నీ వెలుగును, నీ ప్రసన్నతను, నీ సమాధానమును వారికి దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విధవరాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం బాబు. వారిని కనికరించండి. వారు మా ప్రభు నాయన నిజమైన విధవరాలుగా ఉంటూ మా ప్రభుని ఎంత భయభక్తులు కలిగి జీవిస్తూ మా ప్రభు అనేకులకు నేను చూపించేవారుగా ఉండేటట్టు, మంచి పరిచారకురాలుగా ఉండేటట్టు కృప చూపమని ప్రార్థన చేసుకుంటున్నాం యేసు. నీకు వందనాలు. దైవ సేవకుల కొరకే నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. చాలా మంది సేవకులు నీ సన్నిధిలో కనుమూశారు మా ప్రభు. ఆ కుటుంబాలను మీరు ఆదుకోండి, ధైర్యపరచండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభు. సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకుని పైన నీ హస్తం ఉంచండి. నీ ఆత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. నిన్ను గురించి చాటుచున్నప్పుడు మా ప్రభు నాయన ఆ వాక్యం ఫలించేటట్టు కృప చూపమని మనవి చేసుకుంటున్నామయ్యా. నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. చివరి దినాల్లో మా ప్రభు ఎంత భయభక్తులతో జీవించగలిగే జీవితాన్ని దయచేయండి యేసు. నీకు వందనాలు. అణుకువను మా ప్రభు అనైనా విధేయతను మాకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రాలు. నిత్యము ప్రార్థనా జీవితంతో గడుపుతాం మాకు అందరికీ నేర్పించమని ప్రార్థన చేసుకుంటున్నాం. నీ పేరట పనిచేస్తున్నట్టు ప్రతి సంస్థను మీరు బలపరిచి మా ప్రభు అనైనా నీ కాపుదల దయచేయమని ఆ నాయకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం బాబు. ఈ దినం కొరకు నీకు వందనాలు. నీ వాక్యం చేత మాతో మాట్లాడినే అంటుండగా నీ సేవకుని ఎత్తుపట్టుకుంది, ఏడంతలాత్మతో ఎత్తుపట్టుకుంది. నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి బాబు. నువ్వు మాట్లాడుతుంటే మా ప్రభా మేము ధైర్యం పొందగలం. నువ్వు మాట్లాడితే మా ప్రభా నీ కొరకు మేము నిలబడగలము.
నువ్వు మాట్లాడితే మా ప్రభు మేము బుద్ధి తెచ్చుకుని మా ప్రభునైనా సహాయం నీ దగ్గర ఉందని మేము గ్రహించగలమయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం చేత మమ్మల్ని గద్దించండి, నీ వాక్యం చేత మాకు బుద్ధి చెప్పండి, నీ వాక్యం చేత మాకు సమాధానం కలిగించండి. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ వాక్యం వినబడుతున్నాడు మా తండ్రి, విని బుద్ధిని మాలో పుట్టించి మా ప్రభు నీ ఆత్మతో మమ్మల్ని సంధించమని ప్రార్థన చేసుకుంటున్నాము. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ మా ప్రభు నైనా నీ పిలుపు వరకు నమ్మకముగా బ్రతుకుట మాకు నేర్పించమని మా ప్రభునైనా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. బాబు నీకు వందనాలు. నిజంగా మొరపెట్టి వరకు నేను సమీపంగా ఉన్నానని సెలవిచ్చిన తండ్రి, ఎంతో జనాలు మా ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టి చూడగా వారు మనకు సమాధానం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. యేసు నీకు వందనాలు. మా సంఘాన్ని బట్టి నీకు వందనాలు. మా సంఘాన్ని దీవించండి మా ప్రభు. బిడ్డలు మా ప్రభు నాయన ఇచ్చింది మందని మీరు ఆశీర్వదించి మా ప్రభు నీ వాక్యం చేత బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి నిమిషము నీ పైన ఆధారపడటం మాకు నేర్పించండి. తొందరలో మా మందిరం కట్టబడేటట్టు కృప చూపండి. నీ సేవకుని యొక్క ఆశయం నెరవేరేటట్టు కృప చూపమని ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యం మేము వినిచుండగా మా ప్రభువైనా నీ ఆత్మతో మమ్మల్ని సంధించి సరిచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనం అందరం లేచి నిలుబండి అలా 377వ కీర్తన పాడుకోవడం ద్వారా దేవుని మహిమపరుద్దాం. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, ముందు నీ పాదర విందాము, లందు నిచ్చల భక్తి ప్రేమ, ముందు నీ పాదర విందాము, లందు నిచ్చల భక్తి ప్రేమ, పొందికగా జయరావేనా, పొందికగా జయరావేనా, దందమా నందమా నందమయు పొంగ నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, హద్దులేనట్టి దురాశల నవివేకినై కుడియాడితి, హద్దులేనట్టి దురాశల నవివేకినై కుడియాడితి, ముద్దులతో నింక కూటమి, ముద్దులతో నింక కూటమి, వద్దయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, కాలముపే ఉగతించేను గర్భదులెడ జగవాయేను, కాలముపే ఉగతించేను గర్భదులెడ జగవాయేను, ఈ లోకమాయసుకే చాలు, ఈ లోకమాయసుకే చాలు, చాలును చాలును చాలు, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, దారుణ సంసారవారాని దరిదుపి ప్రోని కాను, దారుణ సంసారవారాని దరిదుపి ప్రోని కాను, కారణ గురువులింకెవ్వారు, కారణ గురువులింకెవ్వారు లేరయ్యా లేరయ్యా లేరయ్యా, నన్ను
నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నా వంటి దుష్టమ జీవిని కేవలమగు నీదు పేరి, నా వంటి దుష్టమ జీవిని కేవలమగు నీదు పేరి, దీవించి రక్షింపని దీవించి రక్షింపని పోడే, రావయ్యా రావయ్యా రావయ్యా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో మన బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదాం, బైబిల్ చరణాన్ని పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. రెవరెండ్ సమర్పణరావు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ పరిశుద్ధ ఆరాధనకి మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, అలాగే మరి సహవాసం చేయడానికి ఈ విధంగా దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి చక్కని అవకాశం ఇచ్చిన సంఘ కాపరి కుటుంబానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన లేఖన భాగం నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నట్లు దయతో తలలోంచి ప్రార్థన చేసి దేవనాతో మాట్లాడని దేవుని కొరకైన సహాయాన్ని వేడుకున్నాం. మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. మరి లాక్డౌన్ సమయంలో ఇంచుమించు 6 నెలలు నీ కాపుదల నుంచి మరి నాయన సెప్టెంబర్ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ మమ్మల్ని అయితే కేవలం నీ కృప చేత క్షేమంగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి మా మనసులో హృదయాలు మీ వాక్యంతో తెరవండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, ఆచరించడానికి తగిన మనసు మాకు దయచేయండి. నీ మార్గాల్లో ప్రయాణించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చాలాసార్లు మనం లోకం నడిచేటువంటి మార్గాల్లో, లేకపోతే లోకస్తులు ప్రయాణం చేసేటువంటి ఆ మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. అది కొన్నిసార్లు చాలా ఆనందకరంగా, లేకపోతే చూసేవారికి చాలా ఫ్లరిషింగ్గా, లేకపోతే అభివృద్ధి పదంలో నడుస్తున్నట్టు మనకి కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది నడిచినటువంటి మార్గం అది మొట్టమొదట్లో చాలా ఫలవంతంగా, అభివృద్ధికరంగా కనపవచ్చు. కానీ రాను రాను అది దేవునికి వ్యతిరేకమైనది అనేది బైబిల్ పండితులు, లేకపోతే లేఖనాలు రాసినటువంటి రచయితలు మనకు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయంలో 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి
ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురముండెను. కయీన్ అనేటువంటి వ్యక్తి మనకు బాగా తెలుసు, ఆదాము హవ్వలకి మొట్టమొదటి సంతానం. కాబట్టి అతను దేవునికి అర్పణ తెచ్చినప్పుడు హేబేలు అర్పణని దేవుడు తీసుకోవడం, కయీను అర్పణని తిరస్కరించడం, తద్వారా కయీను ఆగ్రహించి లేదా కోపించి అతని యొక్క సహోదరుని చంపడం, నరహత్య చేయడం అనేది ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అతను దాన్ని సీరియస్గా తీసుకోలేకపోయాడు. కాబట్టి దేవుడు అతనికి ఒక గుర్తు వేసి అతన్ని సంచార జీవుల, లేకపోతే అతనికి కొంచెం దేవుని నుంచి ఉగ్రత వచ్చినట్టు మనం చూస్తాం. అతడు యెహోవా సన్నిధిలో నుండి బయలువెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండేది. కాబట్టి డైరెక్షన్ ఏదైనా సరే ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్లో ప్రయాణం చేశారు. తూర్పు దిక్కున అనేటువంటి మాట వాస్తవానికి డైరెక్షన్స్లో ఏమి ఉండదు. అంటే తూర్పు అయినా, పడమరైనా, లేకపోతే ఉత్తరమైన, దక్షిణమైనా సరే దాంట్లో ఏముండదు. కాకపోతే బైబిల్లో కొన్నిసార్లు కొన్ని టెర్మినాలజీస్ వాడినప్పుడు అవి కొంచెం థియలాజికల్గా, స్పిరిచువల్గా మాట్లాడడం మనం చూస్తాం. వాస్తవానికి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి తూర్పు దిక్కు చాలా మంచిది, లేకపోతే ఈ దిక్కు చాలా ఉదయించే సూర్యుడు కాబట్టి అది జ్ఞానం ఇస్తుంది, లేకపోతే ఇంకా రకరకాల ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా మంచిదే, ఏదైనా అది కూడా స్పిరిచువలైజేషనే. సో ఇప్పుడు మనం చూస్తే అక్కడ 3వ అధ్యాయంలో కూడా చాలా 4 డైరెక్షన్ నుంచి నదులు ప్రవహించడం మనం చూస్తాం ఏదైనా తోటను తడపడానికి. అలాగే మనం కూడా ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఏంటంటే తూర్పు ప్రాంతాల ప్రజలు మనందరం. వెస్ట్ అయితే మనం ఇంకా పాశ్చాత్య దేశాలన్నీ కూడా. అలాగే బైబిల్ చరిత్ర కూడా నీర్ ఈస్టర్న్ కంట్రీస్లోనే చాలా వరకు డెవలప్ అయింది. అయితే డైరెక్షన్ లేకపోతే ఏ దిక్కు అనేది ఇక్కడ ప్రాముఖ్యం కాదు, కానీ అసలు అతడు ఏ మార్గాలు లేకపోతే అతని ఆలోచన విధానం ఎలా పనిచేస్తుంది అనేది మనం చూడగలిగితే అతడు యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళాడు అని. అంటే దాని అర్థం ఏంటంటే ఉన్న ఒక్క మానవుడు లేకపోతే సంతానంలో మొట్టమొదటి మానవుడు అతను దేవునికి వ్యతిరేకమైన డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇష్టం లేని మార్గాల్లో ప్రయాణం చేయాలి. యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళాడు. కానీ అతనికి ఏమైనా నష్టం కలిగిందా అంటే లోకానుసారంగా అతనికి ఏం నష్టం కలగలేదు. అతడు అక్కడ వివాహం చేసుకున్నట్టు మనం గమనించగలం. తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టినట్టు కనబడుతుంది. ఆ తర్వాత అతడు ఒక ఊరు కట్టించాడు, లేకపోతే సిటీ బిల్డింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాడని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళు గుడారాల్లో నివసించడం అనేది, ఇవన్నీ సివిలైజేషన్ చాలా డెవలప్ అవుతున్నట్టు మనకి బాగా కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ మ్యూజిక్ లేదంటే ఈ యొక్క సంగీత వాయిద్యాలు మనం చూస్తే ఆ కింద 21వ వచనంలో అతని సహోదరుని పేరు యూబాలు, అతడు సితారాను సానికిని వాడుకు చేయవారందరిలో మూల పురుషుడు. కయీను సంతానం కనుక చూస్తే చాలా ఫ్లరిషింగ్గా, చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నట్టు మనకు కనపడుతుంది. కానీ అతడు దేవుని సన్నిధిలోంచి వెళ్ళి ఈస్ట్ డైరెక్షన్లో లేకపోతే ఒక దేవుడు లేనటువంటి ఒక విధానంలో ప్రయాణం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోగలం. అలాగే మనం చూస్తే ఇంకా అక్కడ టెక్నాలజీ చాలా డెవలప్ అవుతున్నట్టు మనం చూడగలం. 22వ వచనంలో మరియు సిల్లా తుబల్కా ఇన్కన్ అతడు పదును గల రాగి పనిముట్లని, ఇనుప పనిముట్లన్నీ చేయువాడు. చాలా ఫ్లరిషింగ్గా వాడు జీవిస్తున్నట్టు మనకు కనబడుతుంది. వాడు ఏమంటారు దాన్ని, ఊరు లేదంటే సిటీ బిల్డింగ్ నేర్చుకున్నారు. తర్వాత గుడారాలు వేసుకుని నివాసం చేయడం నేర్చుకున్నారు. సివిలైజేషన్ డెవలప్ అవుతుంది. మ్యూజిక్ డెవలప్ చేశారు. తర్వాత టెక్నాలజీ డెవలప్ చేశారు. అన్నీ డెవలప్ చేశారు. మరి దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయినప్పుడు
ఇంత ఫ్లరిషింగ్ లేకపోతే ఇంత అభివృద్ధిని వారు ఎలా చూడగలరు? ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ఇద్దరు భార్యలు, ఒక వ్యక్తి ఇద్దరు భార్యల్ని మనం చేసుకోవడం మనం చూస్తాం 23వ వచనంలో. లెమెక్ అనేటువంటి ఆ వ్యక్తి. సో కాబట్టి లెమెక్ అప్పుడు సివిలైజేషన్తో పాటు, లేకపోతే టెక్నాలజీ తో పాటు, సిటీ బిల్డింగ్స్తో పాటు, మ్యూజిక్తో పాటు పాపం అనేటువంటిది పెరుగుతూ ఉన్నది అనేది రచయిత క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలోంచి మనం వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు కానీ మనం రాంగ్ డైరెక్షన్లో ఉన్నాము, లేకపోతే మన ఫలాలు నెగిటివ్గా వస్తున్నప్పుడు మనం దేవుని విడిచి వచ్చామని అర్థం చేసుకోవాలి. అందుకే కయ్యను గనక చూస్తే అక్కడ ఇద్దరు ఆ సంతానంలో లెమెక్ అనే వ్యక్తి ఇద్దరు భార్యల్ని చేసుకున్నట్టు మనకు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని గాయపరిచినట్లు, లేకపోతే ఒక వ్యక్తిని చంపినట్లు మనం చూస్తాం. కయ్యను తన జీవితాన్ని మర్డర్తో ప్రారంభించాడు, ఆ తర్వాత దేవుని దగ్గర నుంచి వచ్చేసాడు. అలా చూస్తే చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. కానీ తర్వాత చూస్తే ఆ యొక్క వెంజెన్స్, లేకపోతే కోపం, లేకపోతే ఆ హత్య చేసేటువంటి స్వభావం ప్రతిరోజు పెరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే ఇంకా అలాగా అతనికి 77 అంతలో శిక్ష వస్తుంది అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క డైరెక్షన్లో మనం ప్రయాణం చేయకుండా మన సొంత ఆలోచనలతో, సొంత ప్రయాణాలతో, లేకపోతే సొంత ప్రణాళికలతో మనం ప్రయాణం చేస్తే కొన్నిసార్లు చాలా అభివృద్ధి పదంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ అది సరి అయినటువంటి అభివృద్ధి కాదు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనం దేవుని యొక్క మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నామా, లేకపోతే దేవుని విధానాల్లో ప్రయాణం చేస్తున్నాం, దేవుని డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది ఏ దిక్కైనా కావచ్చు, తూర్పు, పడమర, లేకపోతే నువ్వు వెస్ట్లో ఉన్నావా, ఈస్ట్లో ఉన్నావా, నియర్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్నావా, అది ఏదైనా కావచ్చు. మనం ఏ విధానాల్లో, ఏ డైరెక్షన్లో, దేవుని యొక్క మార్గాల్లో మనం ప్రయాణం చేస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఆదికాండం 11వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని ఇక్కడ రాశారు. చూడండి, 11:2 నేను చదువుతున్నాను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడను. వారు అక్కడ నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుకొని రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుంది. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండేది. భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఏ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారు అంటే, ఇక్కడ రాయబడింది ఏంటంటే తూర్పున ప్రయాణం అయిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రపంచం అంతా ఒకే ఆలోచన విధానంతో ప్రయాణం చేస్తూ ఉంది, ఒకే విధానంలో దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. 10వ అధ్యాయంలో ఇంచుమించు చాలా జనరేషన్స్ అక్కడ మనం చూస్తాం. ఈ జనరేషన్స్ అన్నీ కూడా ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నాయంటే, ఒకే డైరెక్షన్లో దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు తూర్పున ప్రయాణమై ఒక మైదానం కనపడింది. అక్కడ ఏం చేశారంటే, వాళ్ళు సెటిల్ అయ్యి అనుకున్నారు, ఇటుకలు చేసుకున్నారండి. తర్వాత వాళ్ళకి మంచి మంచి విధానాలు, లేకపోతే సిటీ కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్ అనేటువంటి టెక్నాలజీ అనేటువంటిది వాళ్ళ అప్పటికే డెవలప్ చేసుకున్నారు, ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనకున్నటువంటి స్కిల్స్, లేకపోతే మనం ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆలోచన, మన సామర్థ్యం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసేలా చేస్తుంది. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక గొప్ప పట్టణాన్ని కట్టుకుందాం, తర్వాత భూమి అంతటా చెదిరిపోకుండా, 4వ వచనం నేను చదువుతున్నాను, మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరం గల గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం అని చెప్పారు. పేరు సంపాదించుకుందాం. కాబట్టి మానవుని యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఆదాము హవ్వ చాలా భయభక్తులతో జీవించారు, హేబేల్ చాలా భయభక్తులు. కానీ కయీను
దేవుని యొక్క వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన మార్గాల్లో కాకుండా తన సొంత ఆలోచనలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 11 అధ్యాయులు ప్రపంచం అంతా చూస్తే చాలా భయంకరమైనటువంటి విధానంలో ప్రయాణం చేస్తుంది. 6వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఆదికాండంలో అక్కడ కూడా నరుల లేకపోతే మనుషుని యొక్క ఆలోచనలు వారి యొక్క బాల్యం నుంచి చెడ్డది, లేకపోతే వాళ్ళు హృదయం యొక్క ఆలోచనలు తలంపుల్లో పూర్తిగా దేవుణ్ణి చెరిపేసుకున్నారు. అందుకే జలప్రళయం చేత నాశనం అయిపోయారు. ఇక్కడ నాశనాన్ని మనం చూడకపోవచ్చు, కానీ సేమ్ ఆలోచన విధానాన్ని చేస్తూ ఉన్నారు. వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం పాపం అంటే దానికి నిర్వచనాన్ని ఎలాగిస్తామంటే, కొన్నిసార్లు వ్యభిచారం చేయడమో, దొంగతనం చేయడమో, లేకపోతే కొన్ని రకాల పనులు చేయడమో, లేకపోతే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడమో, లేకపోతే భార్య భర్తను చూడడం, ఇలాంటి డెఫినేషన్స్ ఇస్తాం. కానీ మనకున్న శక్తి, మనకున్న సామర్థ్యం, మనకున్న ధనం, మనకున్న పలుకుబడి కొన్నిసార్లు దేవునికి వ్యతిరేక దిశలో మన ఆలోచన విధానంతో ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుందేమో జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 11 అధ్యాయంలో కనుక మనం చూస్తే వాళ్ళు పూర్తిగా దేవుని నుంచి వ్యతిరేకమైన ఆలోచనలతో, సొంత ఆలోచనలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా, టెక్నాలజీ చాలా డెవలప్. ఇటుకలు తయారు చేసుకునే టెక్నాలజీ వచ్చింది. తర్వాత పెద్ద గోపురం కట్టుకోవాలనే ఒక ఆలోచన వచ్చింది. తర్వాత వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు. ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళు చాలా పెద్ద టవర్ అనేటువంటిది కట్టాలని గోపురం కట్టాలని ఆశపడుతూ ఉన్నారు. అందుకని దేవుడు వాళ్ళని అక్కడి నుంచి పూర్తిగా చెదరగొట్టడం మనం చూస్తాం. వాళ్ళ భాషని తారుమారు. కొన్నిసార్లు సేమ్ లాంగ్వేజ్, లేకపోతే ఒకే భాష, ఒకే పలుకు అక్కడ ఉన్నారని రాశారు. అంచేది ఈ భాష, పలుకు, లేకపోతే ఈ ఆలోచన విధానం, లేకపోతే ఈ యొక్క టెక్నాలజీ, లేకపోతే ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తాం. ఈరోజు మనం ఏ డైరెక్షన్లో ప్రయాణం చేస్తాం? లోకం అంతా ప్రయాణించే డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా అలాగే ప్రయాణం చేసినట్టు లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కయ్యేని సంతానాలు అందరూ చాలా ఫ్లరిషింగ్గా ఉన్నారు, కానీ రాను నరహత్యలు, లేకపోతే ఇద్దరిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే దాంట్లో 77 అంతల శిక్ష, మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడా వచ్చినట్టు మనం చూస్తాం. అట్ ది సేమ్ టైం 11th చాప్టర్లో వాళ్ళంతా చెదరగొట్టబడ్డం, దేవుడు ఆ కన్స్ట్రక్షన్ ఆపేయడం, లేకపోతే వాళ్ళ పేరు సంపాదించుకుందాం, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా వెళ్దాం అన్న ఆలోచన పూర్తిగా నాశనం చేయడం మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయాలు. మరొక విషయాన్ని కూడా నేను చెప్పడానికి ఇష్టపడతాను. అబ్రహాము స్టోరీ నుంచి మనం చదువుకున్నాం. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రహాం మన బంధువులు కనుక నాకును నీకును, నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన వాళ్ళ నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన వాళ్ళ నేను ఎడమ తట్టుకు వెళుదునని లోతుతో చెప్పగా, 10వ వచనం, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసింది. యెహోవా సొదొమ గొమొర అనే పట్టణాలు నాశనం చేయకముందు సోయారుకు వచ్చేవారు కదా, అంతే యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమే ఉంటుంది. ఇక్కడ 2 పోలికలు పోల్చారు. సొదొమ గొమొర లోతు ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి అది యెహోవా తోటలాగా ఉంది, అంటే ఏంటంటే ఏదెను తోటలాగా ఉంది. ఏదైనా తోట చాలా మంచిగా, లేకపోతే అది చెప్పాను కదా ఇందాకే, అది అన్ని నదులు దాన్ని ప్రవహిస్తున్నాయి, చాలా పచ్చగా, లేకపోతే మంచిగా అతనికి కనిపించింది. అది చాలా మంచిగా కనిపించింది. తర్వాత ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశం అయింది. వాస్తవానికి బైబిల్ యొక్క సివిలైజేషన్ డెవలప్ అయినటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా నీళ్లు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు.
అందుకే అబ్రహాము తర్వాత రోజుల్లో బావులు తవ్వించుకున్నాడు అని చెప్తూ ఉంటారు. అసలు వాటర్ అక్కడ స్కేర్సిటీ, వాటర్ అసలు పడదు. మరి ఇంత మంచిగా లేకపోతే ఇంత ఇంత సివిలైజ్డ్గా ఉండేటువంటి ఆ ప్రపంచాన్ని ఎంచుకోవడంలో తప్పే ఉంది అని అనుకోవచ్చు మనం. తప్పేమి లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంత విశ్వాసంతో బ్రతకలేము. లేకపోతే మన వీక్నెసెస్ మనకు తెలుసు కదా. లేకపోతే మనం ఏ ఏ ఆలోచనతో వీటిని ఎంచుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఐగుప్తు దేశం వలె ఉంది అని. ఐగుప్తు దేశం అప్పటికే చాలా మంచి సివిలైజ్డ్ కంట్రీ. అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు కరువు వచ్చిందనే. కాబట్టి ఆ కరువులో చాలా పాఠాలు నేర్చుకున్నాడు. అయ్య బాబు ఇంకెప్పుడు ఐగుప్తుకి వెళ్ళకూడదు అని. అప్పుడు లోతు కూడా ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. యెహోవా తోట వలె ఉంది. రెండవది ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు ప్రదేశం. మేబీ వాటర్ అక్కడ చాలా ఎక్కువ ఉండవచ్చు. తన పశువుల మందలకి, తనతో పాటు ఉన్న అటువంటి దాసి అందరికీ మంచి సమృద్ధిగా ఇది బాగుంటుంది అని ఎంచుకున్నాడు. అందుకనే 11వ వచనం చూస్తే, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసినాడు. ఈ ఈస్ట్ డైరెక్షన్ లేకపోతే ఈస్టర్న్ వే కొన్నిసార్లు అది చెప్పాను కదా, అది స్పిరిచువల్గా కనుక మనం చూసుకుంటే కయ్యను దాంట్లో ప్రయాణం చేసాడు. తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రపంచం అంతా కూడా అదే డైరెక్షన్లో ప్రయాణం చేసింది. అట్ ద సేమ్ టైం లోతు అదే డైరెక్షన్లో ప్రయాణం చేస్తారు. అక్కడ ఈస్ట్ అనేటువంటి మాట కాదు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే వాళ్ళ సెన్సెస్ చెప్పేటువంటి దాన్ని బట్టి ఆలోచన చేస్తున్నారు తప్ప విశ్వాసంతో ప్రయాణం చేయట్లేదు. దేవుని యొక్క సన్నిధిలోంచి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క మార్గాల్లోంచి తప్పిపోతూ ఉన్నారు. సొంత ఆలోచనలు, సొంత తెలివి, సొంత జ్ఞానం. అంచేతనే ఈ యొక్క 13వ అధ్యాయం లోతు ఐగుప్తు దేశంలాగా లేకపోతే ఏదేని తోటలా ఉంది పచ్చగా ఉన్నటువంటి దాన్ని, కానీ అక్కడ ఏ డేంజర్ ఉందో అతను అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఈరోజు మనం ఏ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం చూడండి. నేను ఇంకా చదువుతున్నాను. 12వ వచనం, అబ్రాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ గొమొర్రా దగ్గర తన గుడారము వేసుకొని. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులయ్యింది. లోతుకి అబ్రహాంకి తేడా ఏంటంటే, ఒక వ్యాన్ వెస్బీ అనేటువంటి ఒక దైవజన్ దీని మీద కామెంట్ చేశాడు. ఏమని కామెంట్ చేశాడంటే, లోతు అక్కడికి వెళ్ళి తన గుడారం వేసుకొనిను అని చెప్పాడు. తర్వాత మనం చూస్తే అక్కడ 17వ వచనం, నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దాన్ని సంచను, అది నీకు ఇచ్చేదని అబ్రాహాముతో చెప్పి, అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోనున్న మమ్రే దగ్గర సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టినాడు. లోతు గుడారం వేసుకున్నాడంట, అబ్రహాము బలిపీఠం కట్టాడంట. ఎందుకు లోతు బలిపీఠం కట్టలేకపోయాడు? అబ్రహాంతో ఉండి ప్రాబబ్లీ అక్కడ ఉన్నటువంటి మనుషులు యాక్సెప్ట్ చేయరేమో, లేకపోతే ఏంట్రా కొత్త రిలీజియన్ తీసుకొచ్చేవి అక్కడికి, లేకపోతే నువ్వేమైనా పెద్ద వస్తాదో అనుకుంటున్నావు, ఇలాంటి అన్నిటికి భయపడి ఉండొచ్చు. తనకైతే ఫెయిత్ ఉంది, కానీ తన ఫెయిత్ని ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి, లేకపోతే అక్కడ ఉన్న మనుషులకి భయపడి ఉండొచ్చు. సో కాబట్టి ఏ డైరెక్షన్లో లేకపోతే ఏ విధానాల్లో మనం ప్రయాణం చేస్తాము. అంచేతనే తన ఆలోచన, తన యొక్క జ్ఞానం, తన వివేచన అన్నీ కూడా దాన్ని ఎంచుకోవడానికి ప్రియారిటీ ఇచ్చాయి. కానీ చివరికి ఏమైంది అంటే మనందరికి బాగా తెలుసు, లోతు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు.
తన భార్యను పోగొట్టుకున్నాడు. తన 2 కుమారులు ఏం చేస్తున్నారో వారే తెలియలేని పరిస్థితిలో. కయ్యను యెహోవా సన్నిధిలోంచి బయటికి వెళ్ళి తూర్పుగా ప్రయాణం చేసి, లేకపోతే ఆ డైరెక్షన్ వేరే వ్యతిరేక దిశలో ప్రయాణం చేసి అతడు ఏం సంపాదించుకున్నాడంటే 77 అంతల శిక్ష తెచ్చుకున్నాడు. ఆ జనరేషన్స్లో బ్లెస్సింగ్ అనేటువంటిది లేదు. కానీ టెక్నాలజీ పరంగా చాలా ఫ్లరిషింగ్గా ఉన్నారు. ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రపంచం అంతా తూర్పు దిక్కున ప్రయాణం చేసి ఏం సంపాదించుకుందరా అంటే వాళ్ళు పూర్తిగా దేవుని యొక్క మార్గాల్లోంచి చెదరగొట్టబడ్డారు. లేకపోతే దేవుడు వారి ఆలోచనలు పూర్తిగా స్కాటర్ చేసి పడేశారు. ఇక్కడ మనం చూస్తే లోతు తూర్పుగా ప్రయాణం చేసి సుధమ, అసలు లేదంటే యెహోవా తోటలో ఐగుప్తు దేశంలో ఉన్న సొదొమ గొమొర్రాని ఎంచుకుని ఏం సంపాదించాడు అంటే ఏమి సంపాదించుకోవాలి, అన్నీ కోల్పోయాడు. ప్రతిరోజు తన మనసు బాధించుకున్నాడని పత్రికలో రాశాడు. కాబట్టి ఈరోజు మనం ఏ డైరెక్షన్లో ప్రయాణం చేస్తాం? దేవుని మార్గాల, లేకపోతే లోకానుసారమైనటువంటి మార్గాల? దేవుని విధానమా లేకపోతే లోక విధానమా? ఈ రెండు ఆలోచన చేసుకోవాల్సింది. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమి ఎంచుకుంటాం, లేకపోతే ఏ ప్రియారిటీస్ మీద మనం దాన్ని ఎంచుకుంటున్నామో ఆలోచన చేసుకోవాలి. ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే మాకు ఏ లోటు ఉండదు, లేకపోతే ఇలా వెళ్తే ఇంకా అన్నీ మనకు కలిసి వస్తాయి, లేకపోతే ఈ మార్గాల్లో ప్రయాణం చేస్తే ఇంకా అస్సలు ఏ లోటు ఉంటుంది అని ఆలోచన చేస్తున్నావా? అబ్రహాం లాగా దేవా నువ్వేమిస్తావో ఇవి, అవతల వ్యక్తికి చాయిస్ ఇచ్చి ఇతను మాత్రం ఏమీ లేకుండా, లేకపోతే ఆ యొక్క రాతి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం. చూడండి 14 ఆదికాండం 13వ అధ్యాయం 14 లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కళ్ళెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానానికి సదాకాలము ఇచ్చేదను. అన్ని డైరెక్షన్లో నీ ప్రజలు విస్తరిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే భూమి అంతటా నువ్వు బ్లెస్సింగ్గా ఉండబోతున్నావు. 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదంగా ఉంటావు, భూమి యొక్క సమస్త వంశాలు నీ వలన ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు మనం ఏ మార్గాలను ఎంచుకుంటున్నాం? పైకి కనబడేటువంటి ఫ్లరిషింగ్గా ఉండేదా? కొన్నిసార్లు యవనస్తులు జాబ్స్ ఎంచుకునేటప్పుడు అది దేవుని యొక్క ఆలోచన అయితే పర్వాలేదు, కానీ దేవుని ఆలోచన కాకుండా మన సొంత ఆలోచనలు అయితే అది ఒక రోజున మనకి శాపం, లేదంటే చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అది విడిచిపెట్టలేము, అది బయటికి రాదు. మంచి శాలరీ, లేకపోతే కొన్నిసార్లు యవనస్తులు వివాహాలు చేసుకునేటప్పుడు అమ్మాయిలను చూసి చేసుకునేటప్పుడు అంత పైన ఉండేటువంటి, అందుకని ABCDE అని చెప్తుంటారు కదా, A ఫర్ ఏజ్, B ఫర్ బ్యూటీ, C ఫర్ ఇవన్నీ కూడా క్యాస్ట్, D ఫర్ డౌరీ, ఫర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా చూసుకుంటారు. సో కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడతాం. మన ఆలోచనలు కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏ డైరెక్షన్లో ప్రయాణం చేయాలో నేర్పిస్తాడు, ఏ విధానాల్లో ప్రయాణం చేయాలో మనకి. కొన్నిసార్లు మనకి ఏమీ లేనట్టు కనపడుతుంది, చాలా హంబుల్ బిగినింగ్తో మనం స్టార్ట్ చేస్తాం, కానీ దేవుని మార్గాల్లో నడిచినప్పుడు అది చాలా ఫ్లరిషింగ్గా ఉంటుంది. మనం చాలా చిన్న పని అయినా సరే ఎంచుకున్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం మొదలెడతారు. అంతేగాని ఇది పచ్చగా ఉంది, లేకపోతే ఇక్కడ ఇదిగా ఉంది, లేకపోతే ఇలా ఉంది, అది చివరికి వెళ్ళేంత వరకు ఒకవేళ తెలిస్తే వెంటనే నువ్వు దాంట్లోంచి బయటకు వచ్చేయాలి. బైబిల్లో మొట్టమొదటిగా దేవుని యొక్క మార్గాల్లో
లేకపోతే దేవుని యొక్క విధానాల్లో ప్రయాణించిన చాలామంది ఉన్నారు. సో హేబేల్ ఉన్నాడు, తర్వాత షేత్ ఉన్నాడు, ఆ తర్వాత అందులో చాలామంది పుట్టారు. హనోక్ ఉన్నాడు, తర్వాత ఏమంటారు దాని నోవాహు ఉన్నాడు, ఇలా ఉన్నాడు, చాలామంది ఉన్నారు. అబ్రహాం కూడా అందులో కనపడతాడు. అబ్రహాం బెస్ట్ డైరెక్షన్, లేకపోతే లోతు వదిలేసిన డైరెక్షన్ ఎంచుకున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు, నువ్వేం బాధపడకు, ఇది రాళ్ళ ప్రదేశం అని, ఇక్కడ వాటర్ ఉండదని, లేకపోతే ఇంకోటి ఉండదని నువ్వేం బాధపడకు, నేను బ్లెస్ చేస్తాను. అంచేతనే ఈరోజు మనం దేవుని మార్గాలను ఎంచుకోవాలి. దేవుని విధానాల్లో మనం నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. లోకం అంతా ప్రయాణం చేసేటువంటి మార్గాల్లో ప్రయాణం చేయదు. దయచేసి లోకం అంతా ఎంచుకునే విధానాలను ఎంచుకో. కష్టతరమైనా సరే దేవుని మార్గాలు ఎంచుకో, అది నీకు బ్లెస్సింగ్. కాబట్టి ఈరోజు లోకంలో ఉన్నటువంటి చాలా మందిని చూసి మనం ఇన్స్పైర్ అయిపోతున్నాం. వాళ్ళు బోల్డ్ అంతా అభివృద్ధి చెందిపోతున్నారు, లేకపోతే వాళ్ళు బోల్డ్ ఇల్లు కట్టి, లేకపోతే ఇలా అలా ఎన్నో. కానీ వాళ్ళకి ఏముందో ఏం లేదు నీకు తెలుసా? సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం. ఇప్పుడు వరకు నువ్వు ఎలా నడిచినా సరే, ఇక్కడి నుంచి అయినా సరే విశ్వాసంతో ప్రయాణం చేయాలి, విశ్వాసంతో నడు. యేసుక్రీస్తు వారు తన చివరిలో, లేకపోతే లైఫ్ చివరిలో అతడు ఎప్పుడు యెరూషలేముకి ప్రయాణం చేస్తున్నట్టు మనకి లూకా సువార్తలో మనకి, లేకపోతే సువార్తలు అన్నింటిలో కనబడుతుంది. ఆ యెరూషలేము ప్రయాణాన్ని చాలా ఎక్కువగా రాశారు రచయితలు. ఉదాహరణకి మార్క్స్ వార్తలో 8వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడా అది ఆయన యెరూషలేము ప్రయాణం వెళ్ళేటువంటి దారిలో జరిగే సంఘటనలన్నీ రాసుకుంటారు. ఇక లూకా అయితే ఎక్స్టెన్సివ్గా ఆ ట్రావెల్ నెరేటివ్లో చాలా బాగానే యెరూషలేముకి కేటాయించాడు. యెరూషలేముకి వెళ్తే ఏముంటుంది ఇంతకీ అంటే, యెరూషలేములో ఆయన్ని చంపేస్తారు. యెరూషలేముకి వెళ్తే ఏమి ఉంటుంది అంటే, అక్కడ ఏమి ఆయన్ని చేయరు. అక్కడ అవమానం అతని కోసం వెయిట్ చేసింది. అతన్ని అక్కడ కొరడాలతో కొడతారని ఆయన తెలుసు, లేకపోతే అతన్ని అందరూ ఉమ్మేస్తారని తెలుసు, అతన్ని అందరూ తృణీకరిస్తారని తెలుసు, లేకపోతే అతన్ని అందరూ వెలివేస్తారని తెలుసు, అందరూ వదిలేస్తారని తెలుసు. శిష్యులందరూ కూడా అతనికి ఏమి, ఒకవేళ పార్షియల్గా అతను యెరూషలేము ప్రయాణం చేయగానే అందరూ దండలేసి, లేకపోతే ఖర్జూర మట్టలు పట్టుకుని హోసన్నా హోసన్నా, లేకపోతే మంచిగా వెల్కమ్ చేసేస్తే అది అతన్ని సంతోషపరచట్లేదు. అది ఓన్లీ ఒక ఈవెంట్ మాత్రమే. కానీ యెరూషలేములో అతను ఎందుకు ప్రయాణం చేస్తున్నాడంటే, అది దేవుని యొక్క డైరెక్షన్ కాబట్టి. ఆ మార్గాల్లో ప్రయాణం చేస్తే ఏం చెప్పాడంటే శిష్యులకి, మీరు అనేక మంది చేత ద్వేషించబడతారు, లేకపోతే మనిషి కుమారుడు ద్వేషించబడతాడు, మనిషి కుమారుడు సిలువెక్కుతాడు, అతన్ని హింసిస్తారు, అతన్ని కొరడాలతో కొడతారు, అతడు చనిపోతాడని చెప్పాడు. ఎందుకు ఆ డైరెక్షన్లో ప్రయాణం చేయాలంటే, దట్ ఈజ్ గాడ్స్ వే. అంచేత లేఖనాల్లో ఎక్కువ భాగం దేనికి, సువార్తలు ఎక్కువ భాగం దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంటే, అతను యెరూషలేము ప్రయాణం. ఎందుకు అంటే ఆ డైరెక్షన్లో సర్వ మానవాళికి రక్షణ ఆయన తీసుకొచ్చాడు కాబట్టి. అది చాలా కష్టమైన మార్గం, లోకులు ఎవరు కూడా దాన్ని ఎంచుకోరు, కానీ ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే అది గాడ్స్ అపాయింటెడ్ వే, దేవుడు తనకి నియమించినటువంటి మార్గం. ఈరోజు ఏ మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నాం? కష్టం, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, లేకపోతే ఒంటరితనం, కొన్నిసార్లు అందరి చేత ద్వేషించబడడం, లేకపోతే ఎవరు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగాలు. మనం ఎప్పుడు కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి భయపడకూడదు, ఎందుకంటే దేవుడు తోడై ఉంటాడు మనకి.
వేరే మార్గాల్లో లోకానుసారంగా లేకపోతే లోకస్తుల్ని సంతృప్తి పరిస్తే అన్నీ ఉంటాయి కానీ దేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన యెరూషలేముకి ప్రయాణం చేస్తూ చాలా విషయాలు చెప్పాడు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఈరోజు ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఏ మార్గాల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉన్నావు? ఒకసారి మనమే సీరియస్గా ప్రశ్నించాలి. ఈస్ట్ డైరెక్షన్ లేకపోతే లోకమంతా ప్రయాణం చేసే మార్గం, లేదు అబ్రహాం లాగా వెస్ట్ డైరెక్షన్, లేదంటే దేవుని కోసం ప్రత్యేకమైన మార్గంలో ప్రయాణం చేస్తారు. యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళి తన ప్రాణాన్ని శిష్యులు కూడా చెప్పాడు, మీరు కూడా అలాగే బ్రతకాలి. అందుకే శిష్యులు కూడా అదే మార్గంలో ప్రయాణం చేశారు. అందరి చేత ద్వేషించబడ్డారు, అందరి చేత వెలివేయబడ్డారు, అందరి చేత నానా రకాల సమస్యలు పడ్డారు. కానీ వాళ్ళు చివరి వరకు అదే మార్గాలు ప్రయాణం. లోకం చాలా అందంగా ఉంటుంది, లేకపోతే మనం ఎంచుకునే చాయిస్లు చాలా అందంగా ఉంటాయి, కానీ దాని రిజల్ట్ చివరికి కనిపించదు. ఒకవేళ ఇప్పటికే నువ్వు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నావు, ఇప్పటికైనా పోయిందే లేదు, దేవుని డైరెక్షన్లో ఉంటా. అబ్రహాం జీవితాన్ని కనుక మనం తర్వాత ఫేజ్లో చూస్తే, లోతు విడిపోయిన తర్వాత దేవుడు వన్ బై వన్ అన్ని విషయాల్లో ఆయన అభివృద్ధి చేయడం వస్తాడు. అంచేత 15th చాప్టర్లో నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత చూస్తే మనం అతనికి సంతానాన్ని ఇవ్వడం, లేకపోతే అతడు అన్ని విషయాల్లో ఫ్లరిష్ అవ్వడం, రాజులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బ్లెస్సింగ్ మారడం. ఎక్కడ ఏమంటారు దాన్ని, వాటర్ కోసం చదివితే అక్కడ బోల్డ్ అని బావులు రావడం. చాలా విశ్వాసంతో ప్రయాణం చేసి, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఎంత చిన్నతనంలో ఉన్నా విశ్వాసంతో ప్రయాణం చేయి. ఎన్ని కష్టాల్లో ఉన్నా విశ్వాసంతో ప్రయాణం చేయి. అంతేగాని లోకం వెళ్ళే మార్గాల్లో మాత్రం ఒకవేళ వెళ్తే కయ్యంలాగా చాలా శిక్ష తెచ్చుకుంటాం. అక్కడ ఉన్నటువంటి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రజల్లాగా మనం చెదరగొట్టబడతాం. లోతులాగా సొదొమ గొమొర్రాలో ఆ పాపంతో కలిసి బ్రతకలేము, అక్కడి నుంచి రాలి. మీరు లోకానికి ఉప్పు అన్నారు, కానీ లోతు భార్య ఉప్పు స్తంభం, ఆడి ఉప్పేటి మరి కాదు కదా. ఉప్పుగా ఉండాల్సిన వాళ్ళు ఉప్పు స్తంభాలు అవుతారు. సో కాబట్టి మనం ఏ డైరెక్షన్ ఎంచుకుంటున్నాం, కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే యేసు యెరూషలేముకి ప్రయాణం అవ్వడానికి చాలా సంతోషంగా ప్రయాణం చేశాడు. అబ్రహాము వెస్ట్లో ప్రయాణం చేయడానికి, లోతు వదిలేసిన మార్గాల్లో ప్రయాణం చేయడానికి చాలా సంతోషంగా ప్రయాణం చేశాడు. కాబట్టి ఈరోజు నీకు ఏమున్నాయేం లేకపోయినా దేవుడి మార్గాల్లో నడు, దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. కాబట్టి విశ్వాసంతో నడుద్దాం. ఎప్పుడు లోకం మార్గాల్లో ఎంచుకోవద్దు దయచేసి. దేవుడు అలాంటి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. మా చాయిసెస్ ఎలా ఉన్నాయో మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి నాయన. లోకం అంతా నడిచే మార్గాల్లో నడకండి, నీ సన్నిధిలోంచి బయలు వెళ్లకుండా సహాయం చేయండి. ఒకవేళ అది ఫ్లరిషింగ్గా ఉండొచ్చేమో, కానీ అది నీ మార్గం కాదని మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. ఒకవేళ ఇప్పటికే వెళ్తే దానిలోంచి వెనక్కి రావడానికి మాకు సహాయం చేయండి. ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రసాదించండి. లోకమంతా నాయన వెళ్ళిపోయి పేరు సంపాదించుకుందామని, ఏదో సంపాదిద్దామని నీ వ్యతిరేకమైన మార్గాలు నువ్వు చెదరగొట్టావు. దయచేసి మమ్మల్ని కూడా చెదరగొట్టి నీ మార్గాల్లో తీసుకురండి నాయన. లోతులా కాకుండా మేము అది చాలా పచ్చగా ఉందని, లేకపోతే మంచిగా ఉంటుంది మన ఫ్యూచర్ కనుకొని అలాంటి రాంగ్ చాయిసెస్ చేసుకోకుండా సాయం. విశ్వాసంతో అబ్రహాంలాగా నడడానికి, నీ ప్రియ కుమారులాగా మేము యెరూషలేముకి ప్రయాణం చేసి ఆ మార్గాల్లో ప్రయాణం చేసే కృప మా అందరికీ దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి రెవరెండ్ సావకుండరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనమందరం కూడా మరి సరైనటువంటి మార్గాల్ని, దేవుడు చూపించే మార్గాల్లో వెళ్ళడానికి
ఆయన యొక్క దృక్కోణంలో చూస్తూ ముందుకు సాగడానికి దేవుడు కృపను ప్రసాదించునుగాక. వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. గమనించండి ప్రియులారా, మన యొక్క సంఘ పరిచర్య కొరకు అదేవిధంగా మన సంఘస్థుల పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సహోదరులు రాజీవ్ గారు చేస్తున్నటువంటి పరిచర్య, అదేవిధంగా సహోదరి ప్రసూనామ్మ గారు వారి యొక్క పరిచర్య, సహోదరులు ర్యాన్సన్ గారు వారి యొక్క పరిచర్యలను కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, ఈ కరోనా సమయంలో దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి భారంతో కూడినటువంటి సేవలు కొనసాగించడానికి కావాల్సిన మార్గాలు తెరవాలని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. గమనించండి, గురువారం సాయంకాలము 7 గంటలకు ఎఫ్సి పత్రికపై బైబిల్ అధ్యయన తరగతి జరుగుతున్నది. మీకు చెప్తున్నాం, చదువుకుని దీనికి రావాలని మనం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇది వరకు వినకపోతే ఆ ముందు క్లాసును విని దైవదీవులు పొందాలని మనం చేస్తున్నాం. చక్కటి వివరణతో కూడినటువంటి ఎఫ్సి పత్రిక ధ్యానాలు మీకు అందించబడతాయి. ప్రత్యేకంగా గమనించాలని మనం చేస్తున్నాం. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు ఉపవాస కూడిక యథావిధిగా యూట్యూబ్ ఛానల్లో జరుగుతుంది కనుక, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ మీద జరుగుతుంది, గమనించాలని మనం చేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఆరాధనలను అనేక మందికి పరిచయం చేయాలని, ఈ దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మనమందరము లేచి నిలబడినల్లా ముగింపు కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 616వ కీర్తన పాడుకుందాం. తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కర్తమాము దీవించి క్షేమమిచ్చి పంపు జీవాహార వార్తనిచి మామును పోషించు ఈహానిను వేడుకొని బాహుగా స్తుతింతు పారమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతు. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీనుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.